మన చుట్టూ ఉండే అన్యులను గమనించినట్లయితే వారి యొక్క విశ్వాసాలకు గుర్తుగా వారి ఇల్లు ఎంత చిన్నగా ఉన్నప్పటికీ వారి ఇంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని, ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, లేదా దగ్గరలో ఉన్నటువంటి వారి గుర్తుగా ఏదైతే మరి గుడి ఉంటుందో అక్కడికి వెళ్ళి కానీ వారి విశ్వాసాలకు గుర్తుగా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. జీవం కలిగినటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము మీ ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును, ఒక ప్రత్యేకమైనటువంటి సమయమును ఏర్పరచుకున్నావా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక దైవజనుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తనకు దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము లేకపోవడం వలన ఒక చిన్న స్టోరేజ్ ఉంటే వాళ్ళ ఇంట్లో మోకరించడానికి కూడా స్థలం చాలా చిన్నగా ఉండేది. అయినప్పటికీ ఆయన ఆ చిన్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. తను చదువుకున్నటువంటి కాలేజీల్లో, చేసే జాబుల్లో కానీ అక్కడ ఎక్కడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక బస్ స్టాండ్ పక్కల కానీ, లేదంటే ఒక పార్కు దగ్గర కానీ, లేదంటే అందరూ పడుకున్న తర్వాత బాత్రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును వారు ప్రతిరోజు ఏర్పరచుకొని ప్రత్యేకమైన సమయంలో ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఆ దైవజనుడు ప్రార్థించేవాడు అంట. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా గమనించినట్లయితే మనము ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన పెందల కాడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కనిపిస్తుంది, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి సమయం కూడా మనకు కనిపిస్తుందండి. అందుకే మరలా ఇంకొక వాక్యం ఏమంటుందంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం గమనించినట్లయితే, అందుకు యేసు నక్కలకును బొరియలను ఆకాశ పక్షులకును నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలము ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి మాత్రం తలవాల్చుకొనుటకైనను స్థలం లేకుండా అంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరికి డిస్టర్బ్ లేకుండా, ఇబ్బందికరంగా లేకుండా వారి ఇల్లు ఎక్కువ మంది ఉండడం వలన ఆయన పెందల కాడనే లేచి చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఆయన ప్రార్థన అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా దేవుని పిల్లలమైనటువంటి నువ్వు, నేను, మనమందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును, ఒక ప్రత్యేకమైనటువంటి సమయమును ఏర్పరచుకున్నావా అనేది ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనము ప్రతిరోజు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడాలి, మనము దేవునితో మాట్లాడాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలంటే మనము ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి. అదేవిధంగా మనము దేవునితో మాట్లాడాలంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనను ప్రతిరోజు కూడా మరి ఆరాధించాలి. అదేవిధంగా మన యొక్క ప్రార్థన విన్నపములన్నిటిని కూడా ప్రభువుకు చెల్లించాలి. కాబట్టి నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత పని ఉన్నా సరే సమయం లేదనుకోవద్దు. ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతిదానికి సమయం అనేది ఉంటుంది. కాబట్టి నీకు ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఉన్నా కానీ ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి స్థలమును, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి సమయమును ఏర్పరచుకోవాలి. ఎందుకంటే నువ్వు మీ ఇంటిలో నీకు ఇల్లు చాలా చిన్నగా ఉందంటే ఏదైనా ఒక చేప తీసుకొని అక్కడ వేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలండి. మీ ఇంట్లో ఉన్నవారు ఆ చేప తీసినప్పుడు వారికి వెంటనే ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే ఇప్పుడు ప్రార్థన సమయము, అందుకే చేప వేశారు, ప్రార్థన చేసుకోవాలని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తుగా అర్థం కావాలి. కాబట్టి గుర్తుగా అర్థం కావాలంటే మీరేం చేయాలంటే ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకమైన స్థలమును, ప్రత్యేకమైనటువంటి సమయమును ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా మనము ముందుకు సాగిపోదాం.
అలాంటి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.